బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయించింది బీఆర్ఎస్ లోని పెద్ద నేత అని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఏం జరిగినా తనకు తెలుస్తుందన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన లిల్లీపుట్టు నాయకుడంటూ తన గురించే కామెంట్స్ చేస్తాడా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాశనం అవడానికి కారణం ఆయనే అని ఆమె ఆరోపించారు. చావు తప్పి అటు కన్ను లొట్టపోయినట్లు ఏదో గెలిచారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జిల్లాలో అన్ని సీట్లు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు తనపైన కావాలనే కామెంట్స్ చేయించి వాటిపైన ఇప్పటివరకు బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఎవరూ స్పందించలేదని చెప్పి కవిత అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం ప్రధానంగా కవిత ఆ పెద్ద నాయకులు ఎవరు ఎందుకు స్పందించలేదు అన్న దానికన్నా నల్గొండ జిల్లాకు చెందిన ఒక లిల్లీపుట్ నాయకుడు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డైరెక్ట్గా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసింది కవిత. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకుని కూడా, కార్తిక్ రెడ్డిని కూడా టార్గెట్ చేసింది. వీళ్ళు రకరకాల ఇంటర్వ్యూల సందర్భంలో ఆమెవరు ఈమెవరు, ఆమె కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉందని చెప్పి జగదీష్ రెడ్డి ఒకవైపున మాట్లాడడం, కార్తిక్ రెడ్డి ఒకవైపున మాట్లాడడాన్ని ఖచ్చితంగా కవిత తను టార్గెట్గానే తీసుకుందని చెప్పచ్చు. నల్గొండ జిల్లాలో మొత్తం ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని
నాశనం చేసిందే జగదీష్ రెడ్డి. ఆయన ఒక్కటి గెలిచింది కూడా ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన సందంగా గెలిచాడు. మొత్తం ఓవరాల్గా అన్ని సీట్లు ఓడిపోవడానికి జగదీష్ రెడ్డే కారణం అని చెప్పి డైరెక్ట్గానే అటాక్ చేసింది. జగదీష్ రెడ్డి ఏ ఉద్యమం చేశాడు, ఏం చేశాడని చెప్పి డైరెక్ట్గానే కామెంట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కూడా కవిత తనను ఒంటరి చేసినట్టుగానే డైరెక్ట్గానే మీడియా ముఖంగా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎవరు కోవట్టులు ఉన్నారు, కోవట్టులు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, అక్కడి నుంచి నా దగ్గర నుంచి సమాచారాన్ని మీరెంత తీసుకుంటున్నారో మీ దగ్గర నుంచి కూడా సమాచారం నాకు అంతే వస్తుందని చెప్పి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేసింది. తన సొంత అన్న కేటీఆర్ని కావచ్చు, హరీష్ని కావచ్చు, మరి తన తండ్రి ప్రమేయాన్ని మాత్రం ఎక్కడా చెప్పకుండా మాత్రం మాట్లాడిన పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం 10 ఏళ్ల గవర్నమెంట్ ప్రస్థానం, ఉద్యమ ప్రస్థానం ఓవరాల్గా తీసుకుంటే ఒకనాడు జగదీష్ రెడ్డి కావచ్చు, కార్తిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వంగి దండాలు పెడుతూ కేటీఆర్కి, కవితకి, హరీష్కి అందరికి కూడా సలాం చేసి తిరిగిన వ్యక్తులే. కానీ ఈరోజు అదే కవితకు సలాం చేసిన జగదీష్ రెడ్డి డైరెక్ట్గానే కవితను ఆమె ఎవరు ఈమెవరు అన్న పదాలతో మాట్లాడినది కవిత మాత్రం సీరియస్గానే తీసుకుందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇంకోసారి నా గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి డైరెక్ట్గానే కేటీఆర్, హరీష్ తర్వాత ఉన్న నాయకులందరికీ హెచ్చరికలు పంపింది. ఇక సబిత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్నైతే చిన్నపిల్లలాగే ఉండాలి, పెద్దల వ్యవహారంలో తలదూర్చకూడదు, పెద్దల పంచాయతీలో ఏమాత్రం తలదూర్చినా బాగుండదని చెప్పి కార్తీక్ చిన్న పిల్లడంటూ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. కవిత 72 గంటల దీక్షకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు లేకపోయినా, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా తను ఉంటున్న ఇంట్లోనే 72 గంటల దీక్ష చేస్తా అని చెప్పి ప్రభుత్వానికి సవాల్ విసిరింది. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి పట్టుపట్టింది. సో ఈ వ్యవహారం ఇట్లా నడుస్తుంటే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఏమాత్రం కవితకైతే సపోర్ట్ రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కవిత దీక్షను కావచ్చు, 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, లెటరు బయటకు విడుదల చేసిన తర్వాత, కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ గడపని కూడా ఇప్పటివరకు కవిత తొక్కలేదు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టలేదు. తెలంగాణ భవన్కే రాకుండా చేయాలని చెప్పి అక్కడున్న తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్కి డైరెక్ట్గానే చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ వైపు కవిత వెళ్ళడం లేదు. తన ఇంట్లో ప్రెస్ మీట్లు పెడుతుంది, లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మిగతా చోట్ల మాత్రం ప్రెస్ మీట్లు పెడుతుంది, లేదంటే మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తుంది. కానీ చిలికి గాలివాలుగా తయారైనట్టు ప్రస్తుతమైతే కొంతమంది పెద్దలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు టార్గెట్ చేస్తున్నారు. ఆ పెద్దల పేర్లు చెప్పకుండా కూడా తనన్నని టార్గెట్ చేస్తూ మాత్రం మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి. తనన్న కేటీఆర్ చెప్పడం వల్లే జగదీష్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలో లాంటి నేతలందరూ మాట్లాడుతున్నారని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ తీరుతెన్నులు కావచ్చు, ఉద్యమ ప్రస్థానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు కావచ్చు. కానీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒక రకంగా ఇటు కవితని, అటు బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కలవరపెడుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నట్టుగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఒకటే అయి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం సొంత కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్తున్న కేసీఆర్ కుటుంబంలోనే కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ ఒకవైపు అన్న రీతిలో చందంగా సాగుతోంది. నేతలు జగదీష్ రెడ్డి చూస్తే కనుక అటు కేసీఆర్తో తిరుగుతుంటాడు, ఇటు కేటీఆర్తో తిరుగుతుంటాడు, హరీష్ రావుతో తిరుగుతుంటాడు. కానీ కవిత విషయానికి వచ్చే వరకు ఆమెవరు ఈమెవరు అన్న పదాలని వాడడం ఖచ్చితంగా నొచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒంటరిని చేసి ఒక ఆడపిల్లని ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడపిల్ల మహాశక్తి అయి మీ పైన దాడి చేస్తుందని చెప్పి డైరెక్ట్గానే అటాక్ చేస్తుంది. మరి ఇవన్నీ పరిణామాల పైన అంటే తన సొంత చెల్లెలు టార్గెట్ చేస్తూ మాట్లాడినా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మాత్రం ఇప్పటికీ నోరు విప్పడం లేదు. హరీష్ కూడా, సొంత బావ హరీష్ కూడా ఏమాత్రం మాట్లాడలేదు. ఇప్పటికీ కేసీఆర్ నుంచి, పార్టీ అధినేత అధ్యక్షుడు ఉన్న కేసీఆర్ కూడా ఏమాత్రం బయటకి ఒక స్టేట్మెంట్ కానీ, తన సొంత కూతురు ముద్దుల తనియ కవిత మాట్లాడుతున్న మాటలపైన ఏమాత్రం అంటే బయటకి ఏదో రకమైన స్టేట్మెంట్ ఇవ్వాలి, సర్ది చెప్పే ప్రయత్నం అన్న చేయాలి. మీడియాకి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని చెప్పాలి. కవిత లెటర్ బయటకు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమాత్రం కూడా
వాళ్ళ కుటుంబం నుంచే, బయటకు మాత్రం కవితను సపోర్ట్ చేస్తున్నట్టుగా వ్యతిరేకిస్తున్నట్టుగా స్టేట్మెంట్ రావడం లేదు. కానీ కింది స్థాయి నేతలు మాత్రం ఖచ్చితంగా పై స్థాయి నేతలు చెప్పినట్టుగా మాత్రం అటాక్ ఎదుగుతున్నారు. అదే రీతిలో ఒంటరి అయిన తాను ఖచ్చితంగా మహాశక్తినై దాడి చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి సోమ మంగళ బుధవారాల్లో 72 గంటల దీక్షకు కవిత పూనుకుంది. బీఆర్ఎస్లో ఉన్న మాజీ అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైనా కావచ్చు, కానీ కవితతో నడవడం కోసం అయితే ఎవరు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ఒక లైన్ విధించినట్టు కనిపిస్తుంది. పార్టీ బియాండ్ లైన్ ఎవరైనా వెళ్తే మాత్రం సస్పెండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ అదే పార్టీ పైన డైరెక్ట్గా అటాక్ చేస్తున్న పార్టీ మాత్రం ఇప్పటికీ కవిత పైన సస్పెన్షన్ కానీ, కవితను టర్మినేట్ చేయడం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే కనుక మాజీ మంత్రి ఈటల రాజేందర్ను డైరెక్ట్గా టర్మినేట్ చేశారు, డైరెక్ట్గా పార్టీ నుంచి బయటకు పంపించారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీలు కూడా ఇవే ప్రశ్నిస్తున్నాయి. పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పైన ఎందుకు చర్యలు తీసుకోకుండా మిన్నకుంటున్నారన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉదయిస్తుంది. సో ఓవరాల్ వ్యవహారంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం స్పందిస్తుందని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 72 గంటల దీక్ష పైన ప్రభుత్వం అనుమతిస్తుందా, లేదంటే తానే అక్కడ అనుమతి ఇవ్వకున్నా కూడా ప్రస్తుతం మనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నాం. ఇదే ప్లేస్లో ఉండి 72 గంటల దీక్ష కొనసాగిస్తుందని మాత్రం రేపటి నుంచి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు పర్మిషన్ వస్తుందా రాదనేది కూడా తెలిసిన తర్వాత కవిత అవసరమైతే ఇక్కడే ఒక టెంట్ వేసుకొని ఇక్కడే దీక్షకు కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది. నాగేష్, తనపై చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఎవరూ స్పందించలేదని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానిస్తుంది. మరి ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకైనా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందిస్తారనుకోవచ్చా? అంటే లెటర్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. 2 నెలల తర్వాత కిందట లెటర్ వచ్చింది. 4 పేజీల లెటర్ని భూతాలు, దయ్యాలు కేసీఆర్ చుట్టూన చేరాయి, వాళ్ళందరూ తనని దూరం చేస్తున్నాయి, వాళ్ళందరూ కేసీఆర్కి ఏదో ఒకటి చెప్పి పార్టీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ఒక లైన్ మీద పోకుండా చేస్తున్నారు, కేసీఆర్ వెనుక కొంతమంది భూతాలు, దయ్యాలు ఉన్నారని చెప్పిన కవిత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మీటింగ్స్ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో జరిగాయి. చాలా అంశాలపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్న కేటీఆర్ రకరకాలుగా చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తన ఇంట్లో జరుగుతున్న కుంపటి పైన మాత్రం స్పందించడం లేదు. ఇటు హరీష్ కానీ, అటు కేటీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. మొత్తానికైతే అంతర్గతంగా కుమ్ములాటలు అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇంత అటాక్ చేస్తే వేరే నాయకుడు కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, అంటే మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినా ఖచ్చితంగా సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేవారే. మరి సొంత ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్న కవిత పైన మాత్రం పార్టీ అధిష్టానం ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం లేదు. అంటే ప్రతి పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీగా ఉన్న చైర్మన్ ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలి, షోకాజ్ నోటుకు ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఒక డెడ్ లైన్ విధించాలి. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా డెడ్ లైన్ విధించడం కానీ, షోకాజ్ నోటీస్ జారీ చేయడం కానీ, డైరెక్ట్గా మీడియా ముఖంగా కానీ అంతర్గతంగా చిట్చాట్లో కూడా కామెంట్స్ మాత్రం కవిత పైన రావడం లేదు. మరి ఈ అంతర్గత వ్యవహారం పైన ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని గమనిస్తున్నారు. కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీలు కూడా కవిత పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, మీ ఇంట్లోనే కుంపటి కొనసాగుతుంది, మీరు ఆ ప్రభుత్వం పైన అటాక్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. సో మొత్తం ఓవరాల్ వ్యవహారాల్లో డైరెక్ట్గానే బీఆర్ఎస్ అయితే విమర్శలు ఎదుర్కొంటుంది. కవిత కుంపటిని చల్లార్చి ప్రభుత్వం పైన, మిగతా పార్టీల పైన విమర్శలు చేయాలని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్యలు ఇవాళ మాట్లాడడం అయితే డైరెక్ట్గా జగదీష్ రెడ్డి, కార్తిక్ రెడ్డిని, చాలామంది నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడింది. జగదీష్ రెడ్డి కూడా పార్టీ ప్రస్థానం నుంచి కూడా కేసీఆర్ వెంటే ఉన్నాడు, కేసీఆర్తోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా డైరెక్ట్గా అటాక్ చేసింది. ఒక జిల్లా నేతగా ఉన్న తానొక్కడు గెలవడం కోసమే అపసోపాలు పడ్డాడు, మిగతా వాళ్ళందరినీ ఓడగొట్టిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అంటే జగదీష్ రెడ్డి లీడర్గా పనిచేయడనే విషయాన్ని డైరెక్ట్గానే కామెంట్ చేసింది. ఈ క్రమంలో మరి ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఏదోటి స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఉమ్మడి గవర్నమెంట్లో మాజీ మంత్రిగా చాలా ప్రస్థానాన్ని కొనసాగించింది, హోంమంత్రిగా కూడా పనిచేసింది.
చేవెళ్ళ చెల్లెమ్మగా ప్రసిద్ధి పొందిన సబిత కొడుకును కూడా టార్గెట్ చేసింది. సబిత కొడుకునైతే చిన్న పిల్లోడు మాట్లాడకూడదు, చిన్న పిల్లలు మాట్లాడితే పెద్దల మధ్య వాళ్ళకి ఏం అర్థమవుతుంది, పెద్దల పంచాయతీలో చిన్న పిల్లలకు అవసరం ఏంటనింది. సో ఇవన్నీ వ్యాఖ్యలను మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళు కవిత ప్రెస్ మీట్ని ఆల్రెడీ చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా కవిత కామెంట్స్ అయితే ప్రస్తుతం అలచల్ చేస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కానీ, అలాగే మాజీ మంత్రి హరీష్ కానీ మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారు, పార్టీ లైన్ దాటి మాట్లాడిన కవిత పైన ఏ విధమైన చర్యలు ఉంటాయని కూడా ఖచ్చితంగా గమనించాలి. కానీ ఈ వ్యవహారం ఇంట్లో ఉన్న వ్యవహారం ఇలా కొనసాగుతుంటే దీక్షకు మాత్రం ముందుకెళ్తానని చెప్పి కవిత ఛాలెంజ్ విసిరింది. ప్రభుత్వము అనుమతి ఇవ్వకున్నా కూడా హైకోర్టుకు వెళ్ళాలని చెప్తుంది. హైకోర్టు రేపు ఉదయం వరకు ఏ ఆర్డర్ ఇస్తుంది అన్న విషయాలు కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే మాత్రం ఇదే ప్రాంతం నుంచి దీక్ష కొనసాగిస్తానంటోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.